కరువు జిల్లా అనంతపురంలో ఏర్పాటవుతున్న కియా కార్ల పరిశ్రమకు త్వరలోనే శంకుస్థాపన చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. 13,000 కోట్ల పెట్టుబడితో 11,000 మందికి ఉపాధి కల్పించే పరిశ్రమ కోసం పెనుకొండ పరిసరాల్లో స్థలాన్ని చదును చేసే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 2019 నాటికి కార్ల ఉత్పత్తే లక్ష్యంగా కియా యాజమాన్యం కూడా ఇప్పటికే రంగంలోకి దిగింది. దక్షిణ కొరియా నుంచి వచ్చిన 30 మంది సివిల్ ఇంజనీర్లు పెనుకొండ వేదికగా ప్రణాళికలు తయారు చేస్తున్నారు. శ్రీకృష్ణదేవరాయల రెండో రాజధాని పెనుగొండకు మహర్దశ రానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు పెనుగొండ సమీపంలో కియా కార్ల పరిశ్రమ ఏర్పాటవుతోంది. దీనికి సంబంధించి భూమి చదును చేసే పనులు వేగంగా జరుగుతున్నాయి. అక్టోబర్లో ఈ పరిశ్రమ శంకుస్థాపన చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ పనులు చేయిస్తూ ఉంది. కార్ల పరిశ్రమ ఏర్పాటు కోసం జరుగుతున్న పనులను పరిశీలిద్దాం రండి. కియా పరిశ్రమ నిర్మాణం కోసం 3 గ్రామాలకు సంబంధించి 327 మంది రైతుల నుంచి 600 ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించింది. ఇప్పటికే 327 మంది రైతులకు ఎకరాకు 10.5 లక్షల రూపాయల చొప్పున ప్రభుత్వం పరిహారం అందజేసింది. ఇప్పటికే ఏపీఐఐసి ద్వారా ఎల్ఎన్టీకి 175 కోట్ల రూపాయలతో టెండర్ ఖరారు చేసి భూమి చదును చేసే పనులు ఆ సంస్థకు అప్పగించడం జరిగింది. భూమి చదును కోసం ఎల్ఎన్టీ సంస్థ కింది స్థాయిలో చిన్న చిన్న టెండర్లుగా దీన్ని విభజించి మొత్తం మీద ఈ భూమి మొత్తాన్ని 600 ఎకరాలను 5 దశల్లో పనులు నిర్వహించాలని కియా పరిశ్రమ నిర్ణయం తీసుకుంది. తొలి దశలో పనులు పూర్తి స్థాయిలో అయిపోగా 2-3 దశల్లో కూడా ఈ భూమి చదును చేసే పనులు 70% వరకు పూర్తయ్యాయి. 2019 డిసెంబర్ నాటికి పరిశ్రమ నిర్మాణం పూర్తి చేసి కార్ల ఉత్పత్తి చేయాలని కియా పరిశ్రమ లక్ష్యంగా పెట్టుకుంది. కియా కార్ల పరిశ్రమకు సంబంధించి నీటి వినియోగం కోసం అంద్రీనివా ద్వారా గొల్లపల్లి జలాశయానికి తీసుకొస్తున్న నీటిలో 0.2 టీఎంసీని ఈ కార్ల పరిశ్రమకు వినియోగం కోసం ఇవ్వాలని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ కార్ల పరిశ్రమను వేగవంతంగా పనులు మరింత ముందుకు తీసుకెళ్లడం కోసము 2 రోజుల క్రితం జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్ ఏపీఐఐసి అధికారులతో రెవెన్యూ అధికారులతో కలిసి సమావేశం నిర్వహించారు. 1 నెల రోజుల్లోపు వీళ్లకు తక్షణమే విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలని చెప్పి కలెక్టర్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ పరిశ్రమలో పనిచేసే ఉద్యోగుల నివాసాల కోసం కూడా కియా పరిశ్రమ 47 ఎకరాల భూమిని సేకరించింది. ఉద్యోగుల నివాసాల టౌన్షిప్ పనులు కూడా వేగం పుంజుకున్నాయి. ఈ దశల వారీగా పూర్తవుతున్న పనులు వీటికి సంబంధించి మరిన్ని విషయాలు దీనికి సంబంధించిన అధికారులను అడిగి తెలుసుకుందాం. నవంబర్ 1వ తారీఖు కల్లా ఫస్ట్ ఫేజ్ ఇచ్చేదానికి గవర్నమెంట్తో ఒప్పందం ఉండడం చేత డే అండ్ నైట్ చేస్తూ ఉన్నారు వాళ్ళు. దాదాపుగా ఇంకా 15 డేస్ బిఫోరే ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేసే అవకాశం ఉంది. మధ్యవర్తులు దళారులు ఎవరైనా ఉద్యోగాలు ఇప్పిస్తాం కియాలో అని ఏదైనా వస్తే కూడా నమ్మాల్సిన అవసరం ఉండదు. అటువంటిది ఏదన్నా వస్తే సైట్లు ఓపెన్ అవుతాయి. తర్వాత అప్లికేషన్లకు ప్రాసెస్ ఉంటుంది, గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, లేదంటే కియా మోటార్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. కాబట్టి నిరుద్యోగులు దయచేసి మోసపోకూడదని కూడా ఈటీవీ వారి ద్వారా నేను చెప్పడం అనేది జరుగుతూ ఉంది. ఏదైతే టూరిజం గెస్ట్ హౌస్గా ఉన్నటువంటి ఇది ఉందో టెంపరవరీ ఆఫీస్ కోసం కియా మోటార్స్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అందులో దాదాపుగా వాళ్ళు సిస్టమ్స్ అన్నీ అరేంజ్ చేసుకొని ఇప్పటికే ఒక 30 మంది కొరియన్స్ అక్కడ ఉండి వాళ్ళకు కావాల్సినటువంటి డిజైన్లు వగైరాలు తయారు చేసుకుంటూ ఉన్నారు. కియా కార్ల పరిశ్రమ నిర్మాణానికి నంద్యాల ఉప ఎన్నిక అనంతరం శంకుస్థాపన కార్యక్రమం చేపట్టాలని చెప్పి ప్రభుత్వం భావిస్తోంది. కెమెరా పర్సన్ నారాయణతో కలిసి లక్ష్మీప్రసాద్, అనంతపూర్.